బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండెదరు. క్షమించేవాడిగా ఉంటాడు. అయితే మధ్యాహ్న కాల సమయంలో ఆయన పరిశుద్ధమైన బలలో, శరీరానికి రక్తానికి సాదృశ్యం ఉన్న బలలో పాలుపంపులు పొందిన పూర్వము మన జీవితాల్లో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము రక్తాన్ని మనం తీసుకుంటున్న మన జీవితాల్లో ఆయన ఎలాగైతే ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడో అలాగే నీవు నేను కూడా ఏమై ఉండాలి? జీవించాలి. జీవిస్తేనే ఆయన ఎక్కడున్నాడు? గత సారి వచ్చినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చెప్పాను. ఏముంది? కలవరి పండితుడి చెప్పుదును వెళ్తున్నాను. ఏంటంట? నేనుండు స్థలములో మీరు ఉండున్నాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. కాబట్టి ఆయన ఉండే స్థలంలో నీవు నేను కూడా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన ఈ లోకంలో ఎలా జీవించినాడో అలాంటి మన జీవితాల్లో ఉంటే ఏముంటుంది? ఆయన ఉండే స్థలంలో నీవు నేను కూడా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి 10వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, నేను చదువుతానేమండి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించాను. కాబట్టి వాడుక ప్రభువైన యేసుక్రీస్తు వారిలో జీవితంలో చాలా విషయాలు మనం చూడొచ్చు. అయితే 2-3 విషయాలు మనము చూస్తూ ఉంటాం. తన జీవితంలో వాడుక అంటే అలవాటుని మనము చూసుకున్నాం. తన జీవితంలో ఒక అలవాటు ఉండేది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి ఇష్టమైన వాడిగా, ఆయన మృతుల్లో నుండి లేపబడినవాడిగా, ఆయన ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడి ప్రాసన కూర్చున్నవాడిగా ఉన్నాడంటే తన జీవితంలో ఒక అలవాటు ఉన్నది, తన ఒక వాడుక ఉన్నది. ఏమిటని మనం చూసినట్టయితే మొదటిగా చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. 4వ అధ్యాయము 16వ వచనం. తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళాను. చాలు. తాను ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడికి వచ్చాడు? తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. ఎక్కడో ఉన్నాడు ఆయన. ఎక్కడ ఉంటున్నాడు? ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అనేక జనాంగం ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వారికి బోధిస్తూ అనేకుల్ని స్వస్థపరుస్తూ, మనం ఈ 10వ అధ్యాయంలో చూసాం, గుడ్డి వాడిని స్వస్థపరిచిన వాడిగా. అలాగే అనేకుల్ని బాగు చేస్తూ తను ఒక దినాన్ని ఎక్కడికి వచ్చాడంట? తాను పెరిగిన నజరేతుకు వచ్చిన యేసుప్రభు వారు ఏం చేసినాడంట? తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళాను. సమాజ మందిరానికి వెళ్ళాడు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు వెళ్ళాడు? విశ్రాంతి దినమందు. చుట్టాలు ఇంటికి వచ్చారు. లేకపోతే మనము ప్రభు దినం రోజు
ఏదో గట్టి పని ఉండి చుట్టాలింటికి వెళ్తాము, ఆ రోజు ఆదివారము. ఎప్పుడైనా ప్రభు దినం రోజు ఇక్కడికి వచ్చామే, ఎక్కడైనా దేవుని మందిరం చూసుకొని ఆరాధించి వెళ్దామని ఎప్పుడైనా అనుకున్నామో మనము? కొంతమంది వెళ్తాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను పెరిగిన నజరేతుకు వచ్చిన తర్వాత అక్కడున్న ఫ్రెండ్స్తో కానీ, అక్కడున్న బంధువులతో కానీ, అక్కడున్న వారితో కానీ కలిసి వెళ్ళలేదు. కానీ తను వాడుకు చొప్పున విశ్రాంతి దినాన దేవుని మందిరానికి. దీనిని బట్టి మన జీవితాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? మానక పాటించాలి. ఆయన పరిశుద్ధ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్న మన జీవితాల్లో 11వ సంవత్సరం 11వ నెల కూడా ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. 24వ సంవత్సరంలో 11వ నెల కూడా చివరి ప్రభు దినం కూడా ఏమవుతుంది? గతించిపోతుంది. ఈ 24వ సంవత్సరంలో ఎన్ని ప్రభు దినాల్లో దేవుని మందిరాన్ని మన యొక్క అవసరం నిమిత్తమై, అక్కర నిమిత్తమై, బంధువులు వచ్చారనో, లేకపోతే ఏదన్నా ఫంక్షన్లు ఉన్నాయనో, ఏదో విధంగా దేవుని మందిరాన్ని మనం ఎన్నిసార్లు పోగొట్టుకుంటూ ఉన్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనము విమర్శించుకుందాం. నీ విషయం నాకు తెలీదు, నా విషయము మీకు తెలీదు. మన విషయాలు ప్రభువుకు తెలుసు. కాబట్టి విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? మానకూడదు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? విశ్రాంతి దినాన్ని పాటించిన వాడు బహుమానం ఇచ్చి పంపించాలి అన్నడా? రాళ్ళతోటి నిజంగా మనం అట్లా చేయబడుతున్నామా? నిజంగా అది కానీ అమల్లో ఉంటే ఎలా ఉంటుందా మందిరం? కర్ణా కాలనీ మందిరం ఎంత ఉంటుందా? ఒంగోలు అంత ఉంటుంది. ఉంటుందా లేదా? ఒంగోలు అంత ఉంటుంది. ఏం చేస్తారు? కంపల్సరీ వచ్చి కూర్చుంటారు. అలాడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. విశ్రాంతి దినాన్ని ఎవరైనా పని చేసుకున్నా, ఇంకేదన్నా చేసుకున్నా, పాటించకుండా వాడు ఏం చేయాలి? కాబట్టి 6 లక్షల జనాన్ని అక్కడికి వచ్చేవాళ్ళు దేవుని మందిరానికి వచ్చి ఏం చేసేవాళ్ళు? దేవుణ్ణి ఆరాధించారు. మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఎన్నోసార్లు మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కోరా కుమారులు అంటారు, ఏమంటారు? నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభువా నా ప్రాణం నీ కొరకు ఏం చేస్తుంది? ఆశపడుతుంది, తృష్ణ ఉంటుంది అంటాడు. తృష్ణ నిజంగా అలాంటి ఆశ. ఆదివారం వస్తుంది, పెందలాడి పనులు చేసుకొని పెందలాడి రెడీ అవుదామే, పెందల కన్నే దేవుని సన్నిధికి మనం వెళ్దాము అని ఎప్పుడైనా అనుకుంటున్నామా? ఒక పాట అయిపోవటమో, 4 పాటలు 3 పాటలు అయిపోవటమో ఎప్పుడు అయిపోయిన తర్వాత సరేలే ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి కలుద్దామని దేవుడు ఇష్టపడతాడా? ఎక్కడికన్నా వెళ్ళాలి, ట్రైన్ ఉంది, కరెక్ట్గా 10:30కి ట్రైన్ ఉంది. ఎన్నింటికి వస్తారు? 11ంటికి వస్తారా? వస్తే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోతే ఇంకో ట్రైన్ ఉంటుంది 1 గంటకి. మళ్ళా ఈ ట్రైన్ పోయిందనుకో, ఆ టయానికి ఆయన వచ్చే టైం అయిందా, మనం పోయే టైం అని అయిందనుకో, ఇక మనకున్న టైము. కాబట్టి ప్రభు దినము నిర్లక్ష్యము చేయకూడదు.
టయానికి వెళ్ళకపోతే డ్యూటీ కాడ అసలు మాస్టర్ పడదేమో అని ఏం చేస్తాము. ఇప్పుడు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ కామన్ ఇంప్రెషన్ పెడుతున్నారు. కాబట్టి ఏం చేస్తాం, పరిగెత్తుతా టయానికి పరిగెత్తుతాం. కాబట్టి ఏడకైతే ఏం పెట్టలా కదా, ఏం పెట్టలేదు కాబట్టి మన ఇష్టం. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు, చూస్తున్నాడు. అక్కడైతే వాళ్ళు అవి పెట్టి కౌంట్ చేస్తున్నారు, కానీ ప్రతిదీ మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు, కౌంట్ చేస్తాడు. నాకు ఈరోజు లేట్ అవుతాను అనుకోండి, ఇక్కడికి వచ్చాను. ఎంత స్పీడ్గా వచ్చానంటే కరెక్ట్గా వెళ్ళాలంటే నాకు ఈరోజు మందిరంలో చివరి ఆదివారం కాబట్టి ప్రేమ ఉంటుంది. ఉదయాన్నే లేచి స్వార్థ చేసి ఊరు మొత్తము ఇంకా మేమే వంటలు వండుకొని 200 మందికి అన్ని చేసి రావాలి. ఉదయాన్నే నేను చికెన్కి ఇంటికి వెళ్ళి లేట్ అయింది. నాకు మందిరం కాడ ఏమి చూసుకొని వచ్చాను. టైం అయితే నేను కరెక్ట్గా అక్కడ మందిరం కాడకు పోయి అన్న చేత ప్రేయర్ చేయించుకొని వెళ్దామని వెళ్ళి అరగంటలైతే వచ్చేస్తా. ఎక్కడి నుంచి చేతులు పాడేమాది వచ్చేస్తా. కరెక్ట్గా అన్నకాడికి వెళ్ళిపోయి 10ంటికి వెళ్ళిపోయాను. అన్నకాడికి వెళ్ళిపోతే అన్న స్నానం చేయడానికి నేను టెన్షన్ మొదలైంది. అన్న వచ్చి ప్రార్థన చేసి నేను ఇక్కడికి రావాలంటే ఎంత టైం పట్టింది. అయినా దేవుడు సాయం చేశాడు. ఒక ప్రేయర్ చేయించుకొని ఇంకా స్పీడ్కి వచ్చాను. కరెక్ట్గా 10:30 అయింది అలా అన్న వచ్చాను. నిజం, దేవుని సమయానికి మనము ఏం చేయాలి, సమయానికి రావాలి. ఆరాధన దినాన్ని తప్పక పాటించాలి. కాబట్టి మన జీవితాలు వాడుక అలవాటు చేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఆయన శాపగ్రస్తులైన మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. నేను అపవిత్రులుగా ఆయన ఆరాధించలేని స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన రక్తం కార్చి మనల్ని ఏం చేశాడంట, పరిశుద్ధపరిచాడు. ఆయన్ని ఆరాధించడానికి, హృదయమార ఆరాధించడానికి ప్రభు దినం రోజు పెందల కాడ లేచి ఏం చేయాలి. లోకాసు వార్తలో ఒక ఆమె పెందల కాడ లేచి ఏం చేసిందంట, ఏం చేసింది సమాజ మందిరం ఎవరన్నా పెందల కాడ లేచి ఎక్కడికి వెళ్ళింది, యేసుప్రభు వారి సమాధి దగ్గరికి వెళ్ళింది. మందిరంలోకి 10:30కి రమ్ముంటే రాలేకపోతుంటే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళిందంట. ఎప్పుడు చీకటి ఉండగానే వెళ్ళింది. పెందల కళ్ళేసింది. నా ప్రభువుకి ఈ సుగంధ ద్రవ్యాలన్నీ ఏం చేయాలి, పూసి ఆయన ఆరాధించాలని పెందల కాడ వెళ్ళిందంట. వెళ్తాం మనం ఎప్పుడన్నా సమాధి దగ్గరికి వెళ్ళామా? ఎంత భయమో కదా. ఒకరోజు చనిపోయిన వ్యక్తి 2వ రోజు అక్కడ ఉంటే వెళ్తానికి భయపడతాం. తన హృదయంలో ఉన్న ఆశ చూడండి. తన జీవితంలో మరియ జీవితంలో, మగ్దలేని మరియ జీవితంలో ప్రభు తన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి తను పెందల కళ్ళేసి తన శిష్యులు అక్కడ ఉన్నారు. ఆ రూలో కొనుక్కొని ఏడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు బయటికి రావడానికి. ఎవరైనా వస్తే ఏం చేస్తారు, మమ్మల్ని కూడా కొట్టుకుంటారేమో, మా ప్రభు చనిపోయాడు అనుకొని ఏడుస్తుంటే ఎవరు ఏం చేసింది, ఎవరు ఏం చేసినా నాకు పర్వాలేదు. ఏం చేయాలి, నా ప్రభు నేనేం చేయాలి, ఆరాధించాలి. కాబట్టి ప్రభు దినాన్ని మనం వాడుక చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే ఎవరన్నా వచ్చి ఈరోజు ఫంక్షన్ ఉందన్నా ఏం చేయము, మేము రాము ప్రభు దినం అని చెప్పగలుగుతాం. అలాగని లేకపోతే మన జీవితాలు వాడుక లేకపోతే సులభంగా ఏమవుతామో వాళ్ళు చెప్పే మాటలకి ఏమవుతాం. ఈ రోజే కదంటారా, రోజు వెళ్తున్నావు కదా, ఒక్కరోజే కదా అని నువ్వు ఏమవుతావు. కాబట్టి మనం వాడుక ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. అయితే ఒక భక్తుడు అంటాడు, ఓషియా భక్తుడు అంటాడు, మన వాడికంట చూడండి ఓషియా గ్రంథం
4వ అధ్యాయం 2వ వచనం చదవండి. 4వ అధ్యాయము 2వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుటయో అబద్ధమాడుటయో హత్య చేయుటయో దొంగిలించుటయో వ్యభిచరించుటయో వాడికై. కాబట్టి మన వాడికి ఏమిటంట? అబద్ధ సాక్ష్యము పలుకుట, అబద్ధమాడుట. అబద్ధమాడుతున్నామా? అబద్ధాలు ఆడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు ఇక్కడ అబద్ధాలు ఆడిన వాళ్ళు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఏంటి కొనుక్కునేంత వరకు ఏంటి ప్రతి ఒక్కరిని ఒక్కడు కాదు. ఎన్ని గంటలు ఉంటుంది? 24 గంటలు 24 అబద్ధాలు ఆడతారు కంపల్సరీ. ఈ మధ్య ఫోన్లు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? సులువుగా ఇంకా డబ్బులు ఆడుతున్నాం. అన్న ఎక్కడున్న వాళ్ళంటే కర్ణాకాలంలో ఉండి ఎక్కడున్నా అంటాము, వచ్చానన్నా తగ్గిదాపు సంఘమిత్ర దాకా వచ్చానన్నా, వచ్చేస్తున్నా. ఏం చెప్తాం? సులువుగా చిక్కులు పెట్టు పాపంలోనికి పడిపోతాం. మన జీవితాలు తెలియకుండానే ఏం చేస్తాం? ఆటోమేటిక్గా అదేమనుకుంటాం, అన్న అక్కడ వెయిట్ చేస్తున్నాడు కదా, చాలా సేపు నుంచి వచ్చేస్తున్నాం అంటూ ఏం చేస్తాం? ఎక్కడ దాకా వచ్చామనంటే ఏం చేస్తాం? చెప్పేస్తాం. సులువుగా చెప్పేస్తాం. అది అబద్ధం అనుకోము. ఇంకా ఏమిటంట? అబద్ధమాడుటయో హత్య చేయుటయో. ఇన్నిసార్లు చేస్తున్నాం మధ్య ఒక కత్తి తీసుకొని ఎదుటి వాడిని కసక్కన పొడవటం కాదు హత్య అంటే. దేవుడు వాక్యం చెబుతుంది కత్తి పోటు వంటి మాటలు. కాబట్టి ఎదుటి వాడిని గాయపరిచే మాటలు ఎన్ని మాట్లాడుతున్నాము? ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆ యొక్క సంపూర్ణమైన రక్షణను అనుభవిస్తూ ఆయన జీవితంలోకి మాదిరిగా మనం ఉండకపోతే మన జీవితాల్లో ఏమి ప్రయోజనము? ఆ రక్షణకి ఆయన గమని వెలుపుట శ్రమ పొందటం ఏమి ప్రయోజనము? నీ కొరకు నా కొరకు ఆయన శాపగ్రాహిగా చేయబట్టం ఏమి ప్రయోజనము? నీవు నేను ఆయన వలె ఉండాలని ఆయన ఏం చేసినాడు? నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో బలి అయినాడు. ఆయన ఎలాంటి మాటలు చెప్పేవాడంటే వచ్చిన వారికి దయగల మాటలు ఆయన చెబుతుంటుండగా ఆయన వద్దకు జనసమూహం ఎలా వస్తున్నారంట? గుంపులుగా మరలా వినాలని వస్తున్నారంట. ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో అదే మాట ఉంది. ఏం మాట? చెప్పండి మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన ఎక్కడి నుండి అక్కడ ఒక ప్రాంతంలో దేవుని వాక్యం బోధించి అక్కడి నుంచి లేచి యోదయ ప్రాంతమునకు యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహము ఏం చేశారట? మళ్ళా తిరిగి ఎవరి దగ్గరికి వచ్చారు? ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో మాధుర్యం ఉంది. కాబట్టి ఆయన అంతటి వస్తున్నారు. అయితే మన మాటలు చిటుక్కునే నేస్తాము. వారు బాధపడతారా లేదా అని అనుకోకుండా ఏం చేస్తాం? అనేస్తాం. నిజంగా కత్తిపోటు పొడిచినోడు జైలుకి వెళ్ళినా 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు మర్చిపోతాడు, ఈడు మర్చిపోతాడు, ఇద్దరు బాయి అవుతారు. కానీ ఏదైనా ఒక మాట మనసుకు తగిలే మాట కానంటే వాడు ఎప్పుడు దాకా గుర్తుపెట్టుకుంటాడు? చచ్చిపోయినాక గుర్తుపెట్టుకుంటాడు. వాడు చచ్చిపోయినాక నువ్వు అలా మాట అన్నావు నువ్వు అంటాడు. కాబట్టి అలాంటి మాటలు మన జీవితాల్లో ఉండకూడదు. నీ మాటలంట ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు ఎట్టుండాలి? రుచికరంగా ఉండాలి. ఉప్పు అందిద్దంట. ఏమనిద్దే? అన్నే చూడు నన్నే చూడండి.
ఎంత గొప్ప ఆయనతోటి వండించినా ఏంది, ఎవరితోటి వండించినా అన్ని మసాలాలు అన్నీ వేసి వండినా ఇది కానీ మర్చిపోయారనుకో ఏమవుతుంది? కాబట్టి మన జీవితాల్లో కూడా నిన్ను నన్ను ఈ లోకానికి ఉప్పుగా చేశాడు దేవుడు. ఉప్పుగా చేశాడు నీవు నేను నిస్సారం అయిపోయింది అనుకో ఏమవుతుంది? పనికిరాదు. అది జనులు అంట బయట పారవేస్తారంట. ఆ ఉప్పు పని చేయకపోతే ఏం చేస్తారు? బయట పారవేస్తారు. అది ఎవరు తొక్కుతారు? జనులందరూ తొక్కుతూ ఉంటారు. కాబట్టి నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? ఉప్పుగా చేసినాడు. మన మాటల్లో ఉన్నారంటే వారికి దయగలగా వారి జీవితాల్లో దేవుని మాటలో రక్షణ పొందేవిగా ఉండాలి. కాబట్టి ఆ బల్ల చెంతకు వెళ్తున్న మన జీవితాల్లో మొదటిగా మన జీవితంలో ఏముండాలి? వాడుక ఉండాలి. ఏమిటా వాడుక? దేవుని మందిరాన్ని, ప్రభు దినాన్ని ఏం చేయకూడదు? మానకూడదు. ఎన్నిసార్లు మానేమో దేవుని యొక్క క్షమాపణ కోరుకున్నాం. రెండవదిగా మన వాడుకలో అబద్ధాలు, తర్వాత కత్తిపోటు వంటి మాటలు మన జీవితాల్లో ఉంటున్నాయేమో జ్ఞాపకం చేసుకున్నాక ఇంకా ఏమంటున్నాడు? దొంగలించుట. అదే కన్నా మూడవదిగా దొంగలించుట. ఎన్నిసార్లు దేవుని యొక్క దొంగిలిస్తున్నాను. మనకి పుస్తకంలో దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్ద ఏం చేశారు? దొంగిలించారు. కాబట్టి నిజంగా మన జీవితాల్లో దేవుని యొక్క దొంగిలిస్తున్నాం. ఆయనకి రావాల్సిన భాగాన్ని మనం ఏం చేస్తున్నామంట? 100% ఆయనే మనకి ఇచ్చేది. అందులో ఎంత ఇవ్వమంటున్నాడు? ఆయన ఎంత ఇవ్వమంటున్నాడు? 10వ భాగాన్ని ఏమంటే ఆ 10 రూపాయలు కూడా మనం ఏం చేస్తున్నాము? వెనక్కి లాగుతున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్ద ఏం చేస్తున్నారు? దొంగిలిస్తున్నారు. కాబట్టి ఆ 10% మనం దొంగిలిస్తూ నష్టపోతున్నాం. ఎప్పుడైతే అని అంటున్నాడు, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించుడి, నేను పట్టజాలని విస్తారమైనది మీకు ఇస్తానంటున్నాడు. నిజంగా నా జీవితంలో నేను చూశాను, దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను కూడా దేవుని యొక్క నేను వెనక లాక్కున్నప్పుడు దేవుడు అట్టే చేశాడు. ఎలాగా? ఏం చేశాడు? ఆయన కూడా లాక్కున్నాడు. కాబట్టి గమనించండి, నా జీవితంలో నేను చెప్తున్నాను, మీ జీవితంలో కూడా జరిగి ఉండవచ్చు. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని మందిరానికి ఇచ్చే విషయంలో, మన యొక్క జీవితంలో కానీ మన యొక్క ప్రతి విషయంలో, మన ఇంట్లో ఒక ఫలం పొందింది అనుకో, నేను మా ఇంటి దగ్గర ఒక చెట్టు వేసాను, జామ చెట్టు, అన్ని చెట్లు వేసాను. కొత్త ఇల్లు కట్టి పక్కన చెట్లు వేసాను. ఎంతైతే పెరిగింది జామ చెట్టు, దానికి కాయలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. అన్నీ చిన్న చిన్నవి. పాకానికి వచ్చినాయి 3 వచ్చినాయి. అందులో 2 ఫలాలే ఏం చేసినాయి? స్టార్టింగ్లో వచ్చినాయి. ఇంకో ఫలం ఇంకా 4-5 రోజులైతే వచ్చింది. మా అమ్మాయి ఎంతదో తెలుసా? చిన్న పాప 7 వెళ్ళి ఆ తోటలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆ 2 బాసుకొచ్చి దాన్ని నేను ఇది తింటాను. అమ్మాయి ఏది మంచిగా ఎర్రగా పండింది తింటానండి. వెళ్ళి నేను చెప్పాను, ఇది ఫస్ట్ది మందిరానికి ఇవ్వాలమ్మా, తాతయ్య అమ్మమ్మ ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వాలి, ఇది ఒకటి, ఈ 2 ఇవ్వాలంటేనో అప్పుడేమన్నదో తెలుసు మా పాప, దేవునికి వందనాలు చెప్పుకోవాలి, మారం చేయలేదు, ఈ పొండిదేమో తాతయ్యకి, ఇదేమో అమ్మమ్మకి అన్నది. తెల్లారిపోతున్న సువార్తకి వెళ్ళినప్పుడు 5 వేసుకెళ్ళి ఇచ్చాను. కాబట్టి మనం ఇచ్చే ఆ విషయంలో ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన వాడుక మొదటిగా ఏముండాలి? దేవుని మందిరానికి వెళ్ళేదిగా ఉండాలి. రెండోదిగా చూడండి, రెండోదిగా ప్రభువైన యేసుక్రీస్తు 10వ అధ్యాయము మార్కు సువార్త 1వ వచనం. లేచి వచ్చాను, తిరిగి
కూడి వచ్చిరి తన వాడుక చొప్పున మరలా బోధించుచుండెను. రెండోదిగా తన వాడుక చొప్పున విసిగించుకోలేదు. ఏం చేస్తున్నాడంట? బోధిస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, అనేక జనాంగానికి దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఏముండాలి? రెండోదిగా దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను ఆరోహణమై వెళ్ళేటప్పుడు మార్కు సువార్త చివరి అధ్యాయము చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి ఏముంది? శిక్ష ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తన శిష్యుల మీద ఒక బాధ్యత అప్పచెప్పినాడు. అయ్యా నేను వెళ్తున్నాను తండ్రి వద్దకి, మీరేం చేయాలి? మీరు సర్వలోకమునికి వెళ్ళి ఏం చేయాలి? సర్వ సృష్టికి దేవుని వాక్యాన్ని ప్రకటించండి. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు, నమ్మడం వారికి ఏముంది? కాబట్టి ఎవరు శిక్షించబడటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆ శిక్షలోకి ఎవరు రాకుండా నేనేం చేయాలంట? ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, బోధించాలి. ఎప్పుడు బోధించాలి? దేవుని మందిరానికి వచ్చినప్పుడేనా? ఎప్పుడైనా బోధించేది? ఎప్పుడంట? చూడండి తిమోతికి రాసిన 2వ పత్రిక, త్వరగా చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలు. వాక్యం ఎప్పుడు ప్రకటించాలంట? సమయమందు అసమయం. నీకు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు. నీ అతికి ఎవరైనా వస్తే ఏం చేయాలి? వారికి నీ రక్షణ సువార్తను వారికి వినిపించాలి. నువ్వు ఎలాగ రక్షించబడ్డావు అన్నా, నాకు చదువు రాదన్నా, నేను బైబిల్లో వాక్యాలు చెప్పలేనన్నా, ఇవన్నీ అవసరం లేదు. దేవుని వాక్యం ఇవన్నీ అవసరం లేదు. నీ రక్షణ సువార్త, దేవుడు నన్ను ఇలా రక్షించాడు, పలానా వాక్యం ద్వారా నన్ను దేవుడు దర్శించాడు అని వారికి మన యొక్క సాక్ష్యం చెప్పడం ద్వారా వారి జీవితాలు ఏమవుతుంది? దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని రక్షణలోకి తీసుకొని వస్తాడు. కాబట్టి మన జీవితాల్లో సమయమందు అసమయమందు దేవునికి వాక్యం ప్రకటించడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎవరైనా నలుగురం కూర్చున్నామంటే ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని చెప్పుకున్నామా? ఒక్కసారి గమనించండి. నలుగురం కూర్చున్నామంటే ఆ యొక్క మాట ఈ యొక్క మాటలు ఆ యొక్క మాట్లాడుకుంటాం తప్పితే ఏం చేస్తాం? మీరనే కాదులే, మేము కూడా కూర్చున్నా అయ్యే మాట్లాడుకుంటాం. కానీ ఏం చేస్తాము? అక్కడ దేవుని వాక్యాన్ని మాట్లాడుకోం. కాబట్టి సమయమందు అసమయమందు దేవునికి వార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు ఏంటిది? శ్రమ. నిజంగా మనం సువార్త ప్రకటించకపోతే మనకి శ్రమ వస్తుందా? ఎప్పుడైనా పడ్డామా శ్రమ? ఆ శ్రమ లేదు కాబట్టి మనకి ఏం చేస్తున్నాం? ప్రకటించలేకపోతున్నాం. ఆయనకైతే ప్రకటించకపోతే నాకు శ్రమ ఉంది, ఆయన దేవుని దగ్గర నాకు బహుమానం లేదు. నేను ప్రకటిస్తే నాకు అక్కడ ఏముంది? బహుమానం ఉంది. కాబట్టి ఎన్నోసార్లు నగరం నుంచి సువార్త చేయాలి అన్నప్పుడు ఎంతమంది వస్తున్నామో గమనిద్దాం. సువార్త పత్రికలు పంచాలి అన్నప్పుడు ఎంతమంది వెళ్తున్నాము? మన ఇంట్లో వాళ్ళకన్నా మనం సువార్త ప్రకటిస్తున్నామా? మన భర్తలకి మనమైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాం, మన భర్తలు ఎక్కడ ఉన్నారు? మనం వచ్చేటి కూర్చున్నాం, మన భార్యలు ఎక్కడ ఉన్నారు? మనమైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాం, మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? మనం రక్షించబడ్డాము, సువార్తను నమ్మాము, మనం రక్షించబడ్డాము,
దేవుడి రాజ్యంలో ఉంటాము. వారు విడవబడతారు. ఎక్కడుంటారు? మన రాని చోట వాళ్ళు ఉండి నరక యాత్ర పడుతుంటే మనకి సంతోషమా? కాబట్టి ఇప్పుడే ఏం చేయాలి? వారి రక్షణ కొరకు మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ఎప్పుడు? సమయమందు అసమయమందు ఏం చేయాలంట? దేవుడి వాక్యం ప్రకటించడానికి ప్రయాసపడాలి. అప్పుడే మన జీవితాల్లో మనము ఆ దేవతి దేవుడు ఎలా ఉన్నాడో అలాగా మన జీవితాల్ని ఉండేవి కాబట్టి. మూడోదిగా చూడండి, చివరిగా చూసుకుని మార్క్స్ వార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరలా ఆయన అప్పుడు లేచి ఉదయ ప్రాంతంలో ఎంత రాత్రికి వచ్చినో జనసమూహములు తిరిగి ఆయన ఎదురు కూడి వచ్చేది. ఆయన తన వాడుకు చొప్పున వారిని మరలా బోధించుచుండెను. లోకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళేది. ఏమి చూపిస్తుంది? తన వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్ళాడంట? ఒలీవల కొండకి. పగలంతా దేవుని సువార్త బోధించేవాడు, ప్రకటించేవాడు. సాయంత్రానికి అక్కడికి వెళ్ళేవాడంట, ఒలీవల కొండకి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు? ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు. ప్రభువా, ఈ దినమంతా పలానా ప్రజలకు ప్రకటించానయ్యా, అందరూ రక్షించబడటానికి. అయ్యా, నా ముందుకు వస్తున్నా వారిని స్వస్థపరచడానికి నాకు సహాయం చేయ్యా అని దేవుడితోటి ఏం చేసినాడు? సంబంధం కలిగి ఉండటానికి ఒలీవల కొండకి వెళ్ళేవాడు. ప్రార్థనా జీవితము. ఎందుకు మన జీవితాల్లో ప్రార్థనా జీవితం కావాలంటున్నాడంటే అక్కడే అంటున్నాడు చూడండి, 30-40 వచనం. చేరి వారితో మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయడని చెప్పాను. ఏం చేయాలంట? ఆ శిష్యులతో చెప్పాడు. ఆయన ఒలీవల కొండకెళ్ళి అక్కడిక ప్రార్థన చేయడానికి వెళ్తా అంటున్నాడు. మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడంటే వాళ్ళు ఏం చేశారు? ఆయన నడిపానిచ్చి పోయాడులే అనుకోని ఏం చేశారు? పడుకొని నిద్రపోయాడు. నేను కూడా ఎన్నిసార్లు ప్రార్థన అంటే ఏమవుతుంది? మనకి ఏమవుతుంది? ప్రార్థన అంటే నిద్ర వచ్చింది. ఎక్కడ అది నిద్ర? నిజంగా మందిరానికి వచ్చే వాటికి హాయిగా ఉంటుంది కదా, జ్వాలమైనట్టు ఉంటుంది. ప్రార్థన అంటే దేవుడు ఇక్కడ దేవుడి మందిరానికి వస్తే ప్రార్థన అంటే సాతాను గడి ఏం చేస్తాడు? చక్కగా జ్వాలపాటు వినిపిస్తాడు. ఏం చేస్తాడు? నిద్ర కూర్చుతాడు. అయితే మన జీవితాల్లో శోధంలోనికి ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దానియేలు జీవితంలో శోధన వచ్చింది. దానియేలు ఎక్కడికి వెళ్ళాడు? చెరగా తీసుకెళ్ళబోయాడు బబులోనికి. ఆయన శోధన వచ్చింది. రాజు చెప్పాడు. ఏం చెప్పాడు? నా కళ ఒకటి వచ్చింది, ఆ కళ విషయం నేను చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, మీ ఇంటిని మీ కుటుంబాల పిల్లలందరినీ చంపేస్తాను, చూసుకోండి అన్నాడు. అందరూ ఏమవుతున్నారు? గలిబిలి అవుతున్నారు. అయితే దానియేలు అన్నాడు, నాకు ఒక్కరోజు టైం అయ్యాయా అని చెప్పి ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? తనతో ఉన్న స్నేహితులతో చెప్పాడు, ఈ కళ భావాన్ని మనకేం చేయాలి? దేవుడు తెలియచేయాలి. ఈ శోధన మన జీవితాల నుంచి పోవాలంటే, జ్ఞానులందరూ నశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలని ఏం చేశారు? మోకరించి ప్రార్థన చేసినప్పుడు దానియేలుకి ఆ కళ భావము శోధన వస్తుంది. కడుపు నిండా తింటే కంటారు నిద్ర వచ్చింది కదా. అయినప్పటికీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శోధన వచ్చినప్పుడే దేవునికి ప్రార్థన చేయాలి. కానీ శోధన వచ్చినప్పుడు ఏం చేస్తామో, ఏదైనా అక్కడితో అవసరం వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి రాగానే చుట్టాల దగ్గరకో, ఇరుగు వారి దగ్గరకో, బంధువుల దగ్గరకో పరిగెత్తుతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు?
రాజులను నమ్ముకున్నట్టు కంటే అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవా అని దేవుని వాక్యం నీట్గా చదువుతాం, కానీ దేవుని చెంతకే దేవుని చెంతకి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది. దానియేలు శోధన వచ్చింది. ఈ 30 దినాలు ఎవరు ఏ దేవుణ్ణి ఏం చేయకూడదు, ఆరాధించకూడదు, పూజించకూడదు, ఆయన దగ్గర మనం చేయకూడదు. చేసిన నుండి ఆయన ఏం చేసుకెళ్తాము, శమాల్లోకి వెళ్తాడు. అయినప్పటికీ దానియేలు ఏం చేశాడు, ఎన్ని చెప్పుకున్నా నాకేం సంబంధం, నా దేవుణ్ణి నేనేం చేయాలి, ముమ్మారు నేనేం చేయాలి, ప్రార్థన చేయాలి. వెళ్ళాడు, యెరూషలేము తట్టు తన కిటికీలు తీశాడు, ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు, దానియేలుని సింహాల భవన్లో ఏం చేశాడు, ఎందుకు అందుకే దైవజనులు చెప్తారు, ఎందుకు సింహాలు దానియేలు లేదంటే అంటారు, మనం ఎవరు అంట, ఎవరు మన దేవుడు ఎలాంటి వాడంట, యోధా గోత్రపు మనం ఎవరుమే, ఆయన సింహ పిల్లలు ఏమన్నారు, సింహాల దగ్గరికి వెళ్తే ఏంటన్నా ఇంకా పిల్లలు వచ్చిందని ఏం చేస్తారు, చిన్న పిల్లల్ని మనం ఏం చేస్తాము, చాలా దగ్గరికి తీసుకొని ఒక పిల్ల చిన్నదైనప్పుడు ఎట్లా ముద్దుగా ఉంటుంది, పెద్దదైతే కర్ర తీసుకొని రెండు చేస్తాం దగ్గరికి పెట్టి. కాబట్టి అంత ముద్దుగా ఏం చేసిందంట దానియేలు చూసాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రార్థన అనేది ఉండాలి. మన కుటుంబాల్లో శోధన లేకుండా, మన కుటుంబాలు సవ్యంగా జరగటానికి, మన కుటుంబాల్లో రక్షించబడటానికి, మన సంఘము అభివృద్ధి చెందటానికి మనం ఏం చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. అందుకే భక్తుడు అంటాడు, నీ బిడ్డల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలంట, రేయి మొదటి జామున లేచి వారి కొరకు ఏం చేయాలి, కన్నీళ్లు విడవాలంట. విడుస్తున్నాము, మనం బిడ్డల కోసం మనం కన్నీళ్లు విడుస్తున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏముందంట, వాడుక ఉన్నది. ఈ 3 విషయాలు మన జీవితాల్లో ఉన్నాయా లేదా, లేకపోతే దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. ప్రభువా, నీ సన్నిధి నేను మానయ్య, ఇది మొదలుకొని నీ రాకడ వరకు నేను నీ ప్రభు దినాన్ని నేనేం చేయను, మానను. సమయానికి వచ్చి నిన్ను ఆరాధించే వారికి ఉంటాను. రెండోదిగా నిన్ను గూర్చి నేను ప్రకటించేవారిగా నేను అనేకుల్ని నీ చెంతకి ఒక్కళ్ళైనా దేవుని చెంతకి తెస్తున్నామా, రేపు అదే మనకు బహుమానం. అక్కడ అందరికి బహుమానం, అందరిని సువార్త ప్రకటిస్తూ ఎవరైనా రక్షించుకున్నారు వారికి బహుమానం ఇస్తూ, నీకు నాకు ఏ బహుమానం ఇవ్వకపోతే ఎలా ఉంటాము, బహుమానాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇస్తుంటే చప్పట్లు కొడతా ఉంటాం. మనం ఏం చేస్తాం, మనం తీసుకోవడానికి వెళ్ళాం, కానీ వాళ్ళకి ఇస్తుంటే ఏం చేస్తాం. కాబట్టి మనం కూడా దేవుని చేత బహుమానం పొందేవారికి ఉండాలి. పొందాలంటే దేవుని వాక్యాన్ని వారికి బోధించాలి. రేపు దినాన దేవుడు అడుగుతాడు, నేను నిన్ను రక్షించాను, నువ్వెవరిని రక్షించావని అడిగితే, ఆయన అడిగినప్పుడు అంట మనం ఎలా ఉండాలంట, సిగ్గుపడకూడదు. ఇదిగో ప్రభువా, నేను పలానా వ్యక్తికే సువార్త ప్రకటించాను. ఆయన రక్షించబడటం చేయటం మన వంతు కాదు. ఏమంటున్నాడు, నువ్వు ప్రకటించు, తర్వాత నేను కార్యం చేస్తాను. కాబట్టి నువ్వు ఎంతమందిని ప్రకటించావు అని దేవుడు అడుగుతాడు. మూడోదిగా ప్రార్థన జీవితం. ప్రార్థన చేస్తున్నాం, అనేకుల కోసం, అనేక రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం. తిమోతి పత్రికలో ఉంది, 2వ పత్రికలో, 1వ పత్రిక 2వ అధ్యాయంలో, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం అందరం సుఖంగా జీవించాలంటే ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంట. వారి కోసం ప్రార్థన చేయాలి, మనం సుఖంగా ఉండాలంటే. కాబట్టి అలా గుండెలాగున మనం దేవుని సన్నిధిలో మోకరించి ఒప్పుకుందాము, ప్రార్థన చేద్దాం. మోకరించండి, పరీక్షించుకొని పరిశోధించుకొని యోగ్యమైన